నెల్లూరు రూరల్ పరిధిలోని ధనలక్ష్మీపురంలో అత్యాధునిక వసతులతో ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర శాసనసభ్యులు గాలి భానుప్రకాష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఎడిఫై ఎండి ఏకే అగర్వాల్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అగర్వాల్ మాట్లాడుతూ, ఇప్పటికే తమకు రాష్ట్ర వ్యాప్తంగా 6 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయన్నారు. నెల్లూరులో కూడా విశాలమైన ప్రాంగణంలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో ఇంటర్నేషనల్ స్కూల్ కరెస్పాండెంట్ కె దినేష్ కుమార్, చైర్మన్ వెంకటరమణారెడ్డి ప్రారంభించడం ఎంతో అభినందనీయమన్నారు. తమ ఇంటర్నేషనల్ స్కూల్లో అత్యుత్తమ విద్యను అందిస్తున్నామన్నారు. కరెస్పాండెంట్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ, ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ నెల్లూరు జిల్లాలో కొత్త వరవడిని సృష్టించబోతుందన్నారు. ఏసీ క్లాస్ రూమ్, సీసీటీవీ, ప్లే గ్రౌండ్తో పాటు ఆధునిక బస్సుల సౌకర్యం ఉందన్నారు. అడ్మిషన్ల వివరాలకు ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ వర్ష అశోక్ రాథోడ్ పాల్గొన్నారు. Namaskar, A.K. Agarwal from Hyderabad, MD in Edify Education. ఈరోజు దినేష్ అండ్ హిస్ ఫ్యామిలీ నెల్లూరులో స్కూల్ స్టార్ట్ చేస్తున్నాడు. లాంచ్ అయింది. ఈరోజు చాలా మంచి స్కూల్ కట్టారు. పెద్ద ల్యాండ్ ఉంది. నెల్లూరులో ఇట్లాంటి స్కూల్ ఫస్ట్ టైం వచ్చింది. చాలా ఏసీ స్కూల్ ఉంది. ఏసీ క్యాంపస్ ఉంది. ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. టీచర్స్ కూడా బయట నుంచి తెప్పిస్తున్నాం మేము. కొన్ని టీచర్స్ ఆల్రెడీ జాయిన్ చేశారు, కొన్ని టీచర్ ఇంకా జాయిన్ చేస్తారు. క్యాంపస్లో 8 టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఉన్నాయి. స్కేటింగ్ ఉంది, బాస్కెట్బాల్ ఉంది, వేరే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఉన్నాయి. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ వేరే వేరే టైప్స్ ఉంది. మ్యూజిక్ ఉంది, క్లాసికల్ డాన్స్, వెస్టర్న్ డాన్స్ మెల్లగా ఇంక్రీజ్ చేస్తాం మేము. Teachers are well trained, they have selected and well trained. మా స్కూల్స్ ఆంధ్ర తెలంగాణలో చాలా ఉన్నాయి. మా ఫస్ట్ స్కూల్ ఇక్కడ ఆంధ్రలో తిరుపతిలో ఉంది. ఇప్పుడు కడప, అనంతపూర్, పొద్దుటూరు, భీమవరం, కర్నూలు అన్ని స్కూల్స్ ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి. ఈ సంవత్సరం నెల్లూరు కూడా స్టార్ట్ అవుతుంది. మేము దినేష్ ఫ్యామిలీ చాలా మంచి పని చేశారు. చాలా మంచిగా స్కూల్ కట్టారు. వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యామిలీకి, సార్కి, ఇంకా దినేష్కి, ఇంకా ప్రిన్సిపల్ మేడం ఇక్కడ ఉన్నారు. మంచిగా రన్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రిన్సిపల్ మేడం రెస్పాన్సిబిలిటీ మంచిగా రన్ చేయాలి. టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి, మంచిగా ఎకడమిక్ రన్ చేయాలి. అన్ని పిల్లలకి, నెల్లూరు పేరెంట్స్కి అందరికీ కంగ్రాట్స్, అందరికీ వెల్కమ్. ఇక్కడ మా ఎడిఫై స్కూల్ నెల్లూరు ఇక్కడ జాయిన్ చేయండి. ఏదైనా బెస్ట్ స్కూల్ ఇక్కడ మేము చేస్తున్నాము. మీరు దీన్ని బెనిఫిట్ తీసుకోవాలి. అందరి ఇక్కడ నుంచి మేము ప్లేస్మెంట్స్ వరల్డ్ వైడ్ ప్లేస్మెంట్ కూడా చేస్తాం. అనుకుంటూ పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ప్లేస్మెంట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇండియన్ యూనివర్సిటీస్లో కూడా ప్లేస్మెంట్ చేస్తాం. అది వన్ ఆఫ్ ద యూఎస్పీ మాది. ఇట్లాంటి అన్ని స్పెషలైజ్డ్ సర్వీసెస్ పెట్టి మేము ఇక్కడ నుంచి పిల్లలకి క్యారియర్ ఫోకస్ చేసి మంచిగా ఫ్యూచర్ గుడ్ హ్యూమన్ బీయింగ్, గుడ్ లీడర్షిప్ అని ఆయన నుంచి టీచ్ చేసి విల్ సెండ్ దెమ్ టు వరల్డ్. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు all kids and all students. Please join your kids in Edify School, Nellore. Thank you. Namaskaram. Good morning everyone. I am Varsha Rathod, Principal of Edify School, Nellore. As if you wanted to know about the Edify School, I am associated with Edify from last 2007. Then again I got a chance to get as a principal for the post of the principal in Edify School, Nellore. Edify is focusing on 3C curriculum. 3C curriculum means character, content and competence. Nowadays many for the students very difficult to maintain their characters and all everything. So Edify is focusing on their characters. Then the Edify is going, this 3C curriculum is going on content and the competence. More about our school facilities. We have
AC classrooms, all the with CCTV equipped and all everything. We have school buses also. The buses also equipped with the CCTV and with AC facilities and all everything. So if you want to take admission, please do contact to our admin department. Thank you very much. Okay, sir. యాక్చువల్గా మేము 2019లో ఈ ఎడిఫై స్కూల్ ఇక్కడికి తేవాలని ప్రాసెస్ స్టార్ట్ చేసాము. మాకు ల్యాండ్ దొరకలేదు, తర్వాత కరోనా ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల రైట్ నౌ 2026లో లాంచ్ చేయగలుగుతున్నాం. ఈ క్యాంపస్ వచ్చేసి ఏసీ క్యాంపస్, మొత్తం 5 acres క్యాంపస్, సిబిఎస్ఈ కరికులం, మొత్తం క్రికెట్, బాస్కెట్బాల్, షటిల్ అన్ని కోర్ట్స్కి సంబంధించిన వర్క్ జరుగుతుంది. ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తాం. ఈరోజు ఇనాగ్రేషన్కి ముఖ్య అతిథులుగా భానుప్రకాష్ సారు, ఎమ్మెల్యే భానుప్రకాష్ నగిరి, భానుప్రకాష్ సారు, తర్వాత గిరి సారు వచ్చేసారు. ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్ జరిగింది. అలాగే నాకు సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్కి, టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. అడ్మిషన్ కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా క్యాంపస్కి రావచ్చు.